Hello viewers, welcome back to our channel once again. సో మొత్తానికి ఎంసెట్ ఎగ్జామ్ అయిపోయింది, దాని రిజల్ట్స్ వచ్చాయి, కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఈప్సెట్ కానివ్వండి లేకపోతే జేఈ కానివ్వండి. అది అయిన తర్వాత స్టూడెంట్స్తో పాటు ఆ స్టూడెంట్స్ పేరెంట్స్కి కూడా ఉండే ఫస్ట్ కన్ఫ్యూషన్, అసలు ఏ కాలేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఏది బెస్ట్ కాలేజ్ అనేది ఎలా తెలుస్తుంది అనేటువంటి పాయింట్స్ అన్నీ కూడా చాలా మైండ్లో ఉంటాయి. సో బ్లైండ్గా మీరు చదవాలనుకుంటున్న బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఏదో ఈ కాలేజ్ బాగుంటుంది, ఈ కాలేజ్ హైఫైగా ఉంటుంది అని అలా కాకుండా అసలు ఎలాంటి పాయింట్స్ కన్సిడర్ చేయాలి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు జాయిన్ అయ్యే ముందు అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాము. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో బేసిక్గా మనము ఒక కాలేజ్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏం చూస్తాము, వాళ్ళు ఇచ్చే ప్లేస్మెంట్ సపోర్ట్. సో ఆ పర్టికులర్ కాలేజ్లో ప్లేస్మెంట్ సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది అని అనగానే జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. దానికంటే ముందు కూడా కన్సిడరేషన్లోకి తీసుకోవడానికి కొన్ని పాయింట్స్ ఉన్నాయి. సో అందులో ఫస్ట్ది ఏంటంటే, ఇది చెక్ చేయండి వెదర్ ఆ కాలేజ్కి అఫిలియేషన్ ఉందా, అలాగే దాంతోపాటు అక్రిడిటేషన్ కూడా ఉందా లేదా అన్నది చూసుకోండి. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, కాలేజ్కి ఏఐసిటిఈ అప్రూవల్ ఉందా లేదా అనేది ఫస్ట్ మనం కనుక్కోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎన్బిఏ లేదా నాక్ అక్రిడిటేషన్లో ఆ కాలేజ్కి ఏ గ్రేడ్ ఉంది అనేది చూడాలి. సో ఆ కాలేజ్కి కనుక ఇన్ కేస్ A+ గ్రేడ్ ఉందనుకోండి, మీరు చెక్ చేస్తున్నప్పుడు ఆ కాలేజ్కి సంబంధించి ఎలాంటి డౌట్ లేకుండా హ్యాపీగా వెళ్ళి అందులో అడ్మిషన్ తీసుకోవచ్చు. ఎందుకంటే A+ లాంటి మంచి గ్రేడ్ ఉన్న కాలేజెస్లో ఎడ్యుకేషన్ క్వాలిటీ అనేది ఖచ్చితంగా బాగుంటుంది. అలాగే అటానమస్ కాలేజెస్ కొన్ని ఉంటాయి కదా, వాటిని ఆప్ట్ చేసుకోవడం కూడా బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ప్రస్తుతము అంటే ఒక ఇండస్ట్రీకి లేకపోతే రాను జాబ్ మార్కెట్లో ఒక ట్రెండ్ అనేది ఉంటుంది కదా, దానికి తగ్గట్టే అటానమస్ కాలేజ్లు ఆ కరిక్యులము అనేది రెడీ చేసుకుంటారు కాబట్టి ఇది ఎక్కువగా మార్కెట్కి హెల్ప్ అవుతుంది. కాబట్టి అటానమస్ కాలేజ్ని కూడా ఉంటే మట్టుకైతే ఖచ్చితంగా దాన్ని ఒక ఆప్షన్ లాగా పెట్టుకోండి. సో ఇవన్నీ ఈ మెయిన్గా ఈ అక్రిడిటేషన్ ఎందుకు అనేసి అంటే, రేపటి రోజున మీరు ఇంకా హైయర్ స్టడీస్ కోసం ఫారెన్ వెళ్ళాలనుకుంటే ఇది మీకు హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి, ఒక కాలేజ్ని చూస్ చేసుకునేటప్పుడు మనం కన్సిడర్లోకి తీసుకోవాల్సిన ఇంకొక పాయింట్ ప్లేస్మెంట్ రికార్డ్స్. సో కాలేజ్ వాళ్ళు జనరల్గా వాళ్ళ కాలేజ్ గురించి చెప్పుకునేటప్పుడు లేకపోతే ఆ కాలేజ్కి సంబంధించిన బోర్డ్స్ ఆర్ పాంప్లెట్స్ ఉన్నప్పుడు పలానా కంపెనీస్తో టైఅప్ అయి ఉన్నాము, ఆ ఆఫీస్లలో జాబ్ వస్తుంది అనేసి ఉంటుందన్నమాట. దాన్ని జస్ట్ బ్లైండ్గా నమ్మడం మాత్రమే కాదు, అందులో రియాలిటీ ఏంటో కూడా మీరు తెలుసుకోవాలి. మెయిన్గా లాస్ట్ 3 ఇయర్స్లో ఆ కాలేజ్ యావరేజ్ ప్యాకేజ్ అనేది ఎంత ఉంది, హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత ఉంది, దాంతోపాటు టీసీఎస్, ఇన్ఫోసిస్ లాంటి మాస్ రిక్రూటర్స్ మాత్రమే ప్లేస్మెంట్ ఇవ్వడానికి వస్తున్నారా, లేకపోతే అమెజాన్, గూగుల్ లాంటి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా ఈ ప్లేస్మెంట్లో వన్ ఆఫ్ ద పార్ట్గా ఉంటారా అనేది కూడా చెక్ చేసుకోవాలి. అండ్ ఆల్సో మీరు ఏ బ్రాంచ్ అయితే తీసుకోవాలనుకుంటున్నారో ఆ పర్టికులర్ బ్రాంచ్కి సంబంధించినటువంటి ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా మీరు మెయిన్గా ఫస్ట్ చూడాలి. దీని తర్వాత మనం చూసుకోవాల్సిన నెక్స్ట్ పాయింట్ ఫ్యాకల్టీ అండ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్. ఎంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఆ కాలేజ్కి ఉన్నా సరే, ఫ్యాకల్టీ కరెక్ట్గా ఉంటేనే రేపు పొద్దున మీకు ఆ పర్టికులర్ సబ్జెక్ట్ పైన నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతుంది. కాబట్టి కాలేజ్ అఫీషియల్ సైట్స్కి వెళ్ళి ఆ ఫ్యాకల్టీకి సంబంధించిన రికార్డ్స్ మీరు చెక్ చేయండి. అయితే ఫ్యాకల్టీకి సంబంధించి ఎవరున్నారు, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది, ఇది చూడడం అవసరమా అనేసి అంటే, ఓన్లీ వన్ థింగ్ నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. వాళ్ళ ఎక్స్పీరియన్స్ అండ్ వాళ్ళ క్రెడిబిలిటీకి సంబంధించే రేపు పొద్దున మీరు ఏదైనా ప్రాక్టికల్ నాలెడ్జ్ గెయిన్ చేయాలనుకుంటే ఆ లెక్చరర్ని బట్టే ఉంటుంది. ఇప్పుడు ఫ్యాకల్టీ గురించి ఇన్ఫర్మేషన్ కొంతవరకు మీరు తెలుసుకున్నారు. దీని తర్వాత ఏం చేయాలి, మీరు డైరెక్ట్గా ఒక కాలేజ్కి వెళ్ళి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, దాంతోపాటు ల్యాబ్స్ ఎలా ఉన్నాయి అని కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. బికాజ్ ఇంజనీరింగ్ అంటే ఏదో బుక్స్లో ఉన్నది చదివేసామా, ఎగ్జామ్స్ రాసేసామా, మార్క్స్ స్కోర్ చేసామా అనేది కాదు. ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో లేకపోతే క్లాస్ రూమ్లో ఏసీలు ఉన్నాయా, ఏసీ ఉంటే చాలు బిందాస్గా ఉంటుంది అనుకోవడానికి వీల్లేదు. లేటెస్ట్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ అనేవి అక్కడ ల్యాబ్స్లో ఉన్నాయా లేదా చెక్ చేయాల్సి ఉంటుంది. మెయిన్గా ఇది ఎలక్ట్రానిక్స్కి అలాగే మెకానికల్ బ్రాంచెస్ తీసుకున్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది. వీటితో పాటు అంటే ఎక్విప్మెంట్స్కి సంబంధించి మాట్లాడుకున్నాం కదా, వీటితో పాటు సెంట్రల్ లైబ్రరీ, డిజిటల్ రిసోర్సెస్ అలాగే ఇంటర్నెట్ ఫెసిలిటీ అనేది ఆ పర్టికులర్ కాలేజ్కి ఎంత ఉందన్నది కూడా మీరు చూసుకోవాలి. ఇప్పుడు 5th పాయింట్ చెప్తాను. అదేంటంటే అలుమ్ని నెట్వర్క్ అనమాట. దాంతోపాటు క్యాంపస్ కల్చర్ కూడా అవసరం. సో ఒక కాలేజ్ రేంజ్ ఏంటి అనేది ఆ కాలేజ్ నుంచి పాస్ అవుట్ అయిన ఎక్స్ స్టూడెంట్స్ ఉంటారు కదా, సో వాళ్ళు ఆల్రెడీ ఒక దగ్గర మంచి జాబ్లో సెటిల్ అయ్యి ఉంటారు. సో సీనియర్స్ని బట్టే మీకు అర్థమవుతుంది కాలేజ్ రేంజ్ ఎలా ఉంటుంది అన్నది. ఎందుకంటే సీనియర్స్
అట్ ప్రెజెంట్ ఎలాంటి టాప్ పొజిషన్స్లో ఉన్నారు, నిజంగానే వాళ్ళ నెట్వర్క్ ఒక కాలేజ్ ప్లేస్మెంట్స్కి సంబంధించి ఎలా హెల్ప్ అవుతుంది అనేది కూడా మనకి తెలుస్తుంది. అండ్ కాలేజ్లో కూడా రెగ్యులర్గా లైక్ టెక్ ఫెస్ట్లు అవుతూ ఉంటాయి, హ్యాకథాన్స్ అవుతూ ఉంటాయి, కల్చరల్ ఈవెంట్స్ని కండక్ట్ చేస్తారు. సో ఇవన్నీ కూడా స్టూడెంట్స్ క్లబ్ అనేది ఒకటి ఉంటుంది. వాళ్ళతో జాయిన్ అవుతే కనుక మీకు మీ ఓవరాల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది ఎలా ఉంటుంది రేపు పొద్దున అనేది మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. సో ఒక స్టూడెంట్కి బుక్ నాలెడ్జ్ మాత్రమే కాదు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా తెలిసి ఉండాలి. అప్పుడే ఓవరాల్ పర్సనాలిటీ అనేది డెవలప్ అవుతుంది. ద మోస్ట్ మ్యాండేటరీ థింగ్ చూద్దాం, అదేంటంటే కాలేజ్ లొకేషన్ అండ్ ఫీ స్ట్రక్చర్. సో మీ బడ్జెట్కి పలానా కాలేజ్ ఫీజ్ సెట్ అవుతుందా లేదా అనేది మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ డొనేషన్ అడిగితే అది కట్టడం వర్తా కాదా అన్నది కూడా చూసుకోండి. అండ్ లొకేషన్ విషయానికి వస్తే క్యాంపస్ జనరల్గా అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ అనేవి చాలా దూరంగా ఉంటాయి ఆ క్యాంపస్లు కూడా. సో ట్రావెలింగ్కే ఎక్కువ టైం అయిపోతుంది కాబట్టి వచ్చి వెళ్ళే వరకే చాలా టైర్డ్ అయిపోతారు అందరూ. అండ్ ఆల్సో ఐటీ హబ్స్ లేకపోతే ఇండస్ట్రియల్ ఏరియా వీటికి దగ్గరలో ఉండే కాలేజెస్ని వెతుక్కుంటే ఏంటంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఇంటర్న్షిప్స్లో మీరు జాయిన్ అవ్వచ్చు అండ్ వాళ్ళతో ఇంటరాక్ట్ కూడా అవ్వచ్చు. సో హాస్టల్ ఫెసిలిటీ ఉందా, అలాగే ట్రాన్స్పోర్ట్ అనేది కూడా ఎంతవరకు అవైలబిలిటీ ఉంది అనేది కూడా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వ్యూయర్స్ చూసారు కదా, ఇంకొన్ని రోజుల్లో మీరు ఒక కాలేజ్లో జాయిన్ అవ్వబోతున్నారు కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పిన పాయింట్స్ అన్నిటిని కన్సిడర్ చేసి రేపు పొద్దున మీరు కాలేజ్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు వీటిని మైండ్లో పెట్టుకొని అన్నీ ఆలోచించి ఆ కాలేజ్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. అండ్ సో దట్ మీ అకాడమిక్స్ ఏవైతే ఉంటాయో అవి బెస్ట్గా వెళ్ళి రేపు పొద్దున మీ కెరీర్ కూడా దానికి తగ్గట్టే బిల్డ్ అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.